ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అంటే వక్రబుద్ధి అంటే ఏం చేయాలంటే పరిస్థితిలో పాకిస్తాన్ ఎటుపోవాలో అర్థం కాక ప్రజల మీద చూపిస్తున్న కోపాన్ని ఆ వీడియోలో ఒకసారి మనం చూపిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది పూంచ్ సెక్టార్ లో ఉన్న కొన్ని విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ భారత్ కి సంబంధించిన ప్రాంతంలో ఇలా దాడులు చేస్తున్నారు. ఇది పూంచ్ సెక్టర్ లో ఉన్నది. వాళ్ళు భారత్ మీద దాడి చేయాలి అంటే భారత్ కి సంబంధించిన ఆర్మీ మీద దాడి చేయాలి, లేదా ఎవరైతే ఉన్నారో ఆర్మీ పర్సన్స్ కానివ్వండి, ఎయిర్ బేస్ కానివ్వండి, లేకపోతే నేవల్ బేస్ కానివ్వండి, ఇలాంటి వాటి మీద చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, సామాన్యుల మీద ఆ బాంబులు వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, సామాన్యులు ఒక 4 చనిపోయారు అనుకుందాం. అది భారతీయులు చనిపోయారు కాబట్టి ఒక 26 మందిని అక్కడ అకారణంగా చంపితేనే ఈ ఛాంపియన్ అనేవాడు వదిలిపెట్టలేదు. అలాంటిది నువ్వు యుద్ధం అనే పేరుతో బాంబులేసి ఇలా చేస్తే అవుతాడా? ఆగడు, ఇంకా లోపల దూరుతాడు. ఎందుకంటే చాలా క్లియర్ గా గతంలో కూడా మనం చూసాము, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసాము అన్నది కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచానికి తెలిసింది. కానీ ఇవాళ అలా కాదు, చెప్పి చంపుతున్నాడు. ఘుస్కే మారంగి అన్నాడు, ఘుస్కే మారరా. మీరు చూస్తున్నారు కదా, లోపల దూరం మరి చంపుతున్నారు. కానీ పాకిస్తాన్ చేస్తుంది ఏంటి, ఇక్కడ చాలా క్లియర్ గా మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. సామాన్యులు వాళ్ళకున్న ఓన్లీ వాళ్ళు చేసిన ఒకటే ఒక తప్పు ఏంటంటే ఆ సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఉండడము. కానీ నేను పొద్దున్నే కొద్దిమంది బైట్స్ విన్నాను నేను, పద్మ, అక్కడ ఎందుకు మీరు రాత్రి మొత్తం అంతా ఇక్కడ ఆర్టిలరీ జరుగుతుంది, ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది, మీరు పారిపోలేదంటే మా ప్రాంతాన్ని, మా దేశాన్ని మేము ఎందుకు పారిపోవాలి, మేము బతకాలనుకుంటే బతుకుతాము, కొద్దిసేపు సేఫ్ జోన్లోకి వెళ్తాం, అంతేగాని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే అవసరము లేదు, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే అవసరం మాకు లేదు. ఎందుకంటే భారత్ మీద, మోదీ మీద, భారత్ ఆర్మీ మీద, ఇవాళ ఉన్న ఛాంపియన్స్ టీం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి వెళ్లేదే లేదు. ఆ కొద్దిసేపు గంటనా కాలుస్తారా, కాలనివ్వండి, సేఫ్ ప్లేస్ లోకి వెళ్తాం, ఆ తర్వాత మేము వచ్చి ఇక్కడే బతుకుతామని చెప్తాం. మన భారతదేశమే మన భారత పౌరులకు ఉన్న ఒక నమ్మకాన్ని చూసుకున్నట్లయితే అక్కడ పాకిస్తాన్ ప్రధానియే ఒక షెల్టర్ లోకి వెళ్ళిపోయిన, అజ్ఞాతులకు వెళ్లిన పరిస్థితిని ఇక్కడ మన భారత పౌరులు ధీటుగా మేము ఇక్కడే ఉంటాము, సేఫ్ జోన్ లో ఉండి మళ్ళీ బయటకు వస్తామన్నారు. కానీ ఒక ప్రధాని అయి ఉండి ఆయన ముందు నుంచి నడిపించాల్సిన ఒక వ్యక్తే సేఫ్ జోన్ చూసుకుని అజ్ఞాతుల్లోకి వెళ్లి లోపల ఉన్నాడంటేనే దాని అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో, ఎలా ఎదుర్కోవాలని. వాళ్ళకి సార్ ఒక డౌట్, ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వక్రబుద్ధి చూపిస్తున్నారు, పౌరుల మీద చేస్తున్నారు. ఇన్ కేసు భారత్ మానవతావాదం వదిలేసి మన భారత్ ఉన్నది ఏంటంటే ప్రతిదీ పోనీలే అని ఒక సాహసంతో, సహనంతో ఆలోచిస్తాం, పక్క వాళ్ళతో కూడా ప్రాణం అని. కానీ పాకిస్తాన్కి అలా ఉండదు. ఒక్క నిమిషం కనుక భారత్ అలాంటి సిచ్యువేషన్ మర్చిపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది పాకిస్తాన్. అటల్ బిహారీ వాజ్పేయి కార్గిల్ వార్ సమయంలో చాలా గట్టిగా రిటాలియేట్ చేస్తున్నప్పుడు అమెరికా నుంచి ఆయనకు ఒక ఫోన్ వచ్చి ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇలా యుద్ధానికి వెళ్తున్నారు బానే ఉంది, కానీ వాళ్ళు అనుదాడి చేస్తే పరిస్థితి ఏంటి అని అడిగారు ఆయన. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ తన దగ్గర ఉన్న మొత్తం అణుబాంబులు వేస్తే భారత్ మీద, ఒక్క ప్రాంతానికి మాకు సమస్య అవ్వచ్చు, అదే భారత్ వేస్తే నెక్స్ట్ బర్త్డే ఉండదు అన్నట్టు నెక్స్ట్ డేనే ఉండదని చెప్పాడు. అంటే నెక్స్ట్ సూర్యోదయాన్ని పాకిస్తాన్ చూడదు, కావాలంటే ట్రై చేసుకోమని చెప్పారు. అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట మళ్ళీ మనం చెప్పొచ్చు. భారత్ నిజంగానే పాకిస్తాన్ని ఆ మ్యాప్లోంచి తీసేయాలి అనుకుంటే హార్డ్లీ 3 days, 3 రోజుల్లో మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా, కింద కరాచీ మొత్తం అంతా ఆల్రెడీ అయిపోయింది. సో 1971 యుద్ధాన్ని ఇక్కడ మనం గుర్తు చేయాలి. ఎందుకంటే 1971 యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్య పాల్పడినప్పుడు మనం చాలా స్ట్రాటజికల్ గా ముందుకెళ్ళాము. ఒకసారి ఆ ఫోటో మళ్ళీ మీరు ఒకసారి పెట్టండి, ఏదైతే ఇంతకుముందు మనం పెట్టిన ఫోటో, ఆ ఫోటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనుంచి ఎంతసేపు యుద్ధం చేసినా వేస్ట్ అన్నది భారత్ లో మనకు అర్థమైపోయింది. కాబట్టి కింద నుంచి కూడా, ఎందుకంటే నావల్ బేస్ మంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర మొత్తం 8 జలాంతర్గాములు ఉన్నాయి. అందులో ఒక 2 మాత్రమే ఇప్పుడు యాక్టివ్ లో ఉన్నాయి, మిగిలిన 6 రిపేర్ అంటే షెడ్ లో ఉన్నాయి. సో ఒకవేళ ఇవాళ భారత్ వెళ్ళి చేయాలనుకుంటే మన దగ్గర 35 ఉన్నాయి, ఇంక్లూడింగ్ అంటే మన దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఐఎన్ఎస్ అరిహంత్ ద్వారా ఏవైతే ఈ మొత్తం ఆర్టిలరీ వ్యవస్థను కానివ్వండి, జెట్ ప్లేన్స్ నుండి తీసుకెళ్లే 2 పెద్ద యుద్ధ నౌకలు ఉంటే, అవి కాకుండా జలంతర్గాములు, రెగ్యులర్ యుద్ధం చేయడానికి అవకాశం ఉన్న అవి, అంతేకాకుండా ఆ చుట్టూ మనం కాపలా కాయడానికి ఉన్న బోట్లు అని కలిపి 35 ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర 2 ఉంటే మన దగ్గర ఇది. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే ఈ యుద్ధం ఒకవేళ సముద్రం ద్వారా జరగాలి అనుకుంటే వాళ్ళ దగ్గర 1 ఉంటే మన దగ్గర 3 ఉంటాయి. ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు 1 బాంబు వేస్తే మనం 3 బాంబులు వేయగలుగుతాం. అదే మనకున్న అడ్వాంటేజ్ ఇది. ఎస్, ఇప్పుడు మనం ఏదైతే మీరు అన్నా చూసారో, ఒకవేళ నిజంగానే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న మిసైల్స్ దాదాపుగా 2240 కిలోమీటర్ల స్పీడ్తో 2000 కిలోమీటర్లు మనము అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకు అవకాశం లేదని చెప్తున్నాను నేను. మనము ఇక్కడ నుండి బాంబులు వేయాల్సిన అవసరం లేదు, శ్రీలంకకి వెళ్ళిపోవచ్చు. శ్రీలంక నుంచి ఇంకొద్ది ముందుకెళ్ళి మదస్కర్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి బాంబులు వేసినా సరే ఇక్కడ పడతాయి. వీళ్ళ దగ్గర ఉన్న హైయెస్ట్ రేంజ్ 450 కిలోమీటర్స్.
అంటే వీళ్ళు ఎక్కడి నుంచి చేసినా సరే భారత్ మధ్యలో కూడా రాదు. నాకు తెలిసి కదా పైనుంచి కింద దాకా మనం ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం చూసినప్పుడు అంత అవకాశం ఉంది. సో భారత్ కోరుకుంటే 3 రోజుల్లో ఈ పటంలో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బ్రౌన్ కలర్ అయిపోతుంది లేదా రెడ్ కలర్ అయిపోతుంది. ఎందుకంటే మొత్తం వాళ్ళ రక్తం అంతా ఇక్కడ పారేస్తుంది, లేదా ఈ మొత్తం ఏదో గ్రీన్ కలర్ లో మనం చూస్తున్న చోట మొత్తం బాంబులు పేలి అక్కడ మొత్తం బూడిద మాత్రమే మిగులుతుంది. అంటే ఈ గ్రీన్ కాస్త గ్రే అయిపోతుంది లేదా బ్రౌన్ కలర్ అయిపోతుంది. అది సిచ్యువేషన్. కాబట్టి పాకిస్తాన్ ఏంటంటే కేవలం వాళ్ళ ప్రజలకి ఇప్పుడు తిండి పెట్టే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళు సంతోషపడాలి అంటే ఏం చేస్తామంటే అరే మనం కాశ్మీర్ తెచ్చేస్తున్నాము, ఇది ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంది, అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటుంటాం మనము. ఇక్కడ రాకుంది ఇదంతా మనదే, ఈ పాకిస్తాన్ ఈ కాశ్మీర్ అంతా మనదే, కాబట్టి మేము కాశ్మీర్ తెచ్చేస్తాం కానీ ఇక్కడ ఉన్న పిచ్చి ప్రజలు గతంలో మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో అమ్మో సంతోషపడిపోయి ఓకే మన కాశ్మీర్ వచ్చేస్తుంది, కాశ్మీర్ వచ్చేసిందంటే మనకి ఏదో బికాజ్ ఎందుకంటే ఇది చాలా కీలకమైన ప్రాంతము, అందులోనూ టూరిజంకి సంబంధించిన ప్రాంతము. ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఏదైనా సరే ఇన్కమ్ కావాలంటే ఇన్కమ్ ఏం మనకు లేదు, కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ ఎంతో కొంత పనికి వస్తుంది అనేది ఒక ఆశపడేవాళ్ళు. ఇవాళ సిచ్యువేషన్ ఏంటంటే వదిలేబాబు మమ్మల్ని కూడా తీసుకెళ్లి భారత్లో కలిపి అడుగుతున్నారు. ఎందుకో చెప్తాను ఈ సింపుల్ ఎగ్జాంపుల్. 1947లో 2 దేశాలకి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ రూపాయి మన రూపాయి రెండు సేమ్ వాల్యూ, రెండింటికి సేమ్ వాల్యూ. అంటే ఇక్కడ రూపాయి అంటే పాకిస్తాన్ రూపాయి మీద జిన్నా ఉంటారు, 250 అంటే ఆల్మోస్ట్ 3 times మనకన్నా తక్కువ. అంటే మన రూపాయి అక్కడికి వెళ్తే 3 రూపాయలు అవుతుంది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే పాకిస్తాన్లో ఇవాళ తిండి లేకపోవడం పక్కన పెట్టేస్తే